యూనిట్ 4లో లాస్ట్ టాపిక్ డి మోర్గాన్ లా. డి మోర్గాన్స్ లా. యూనిట్ 4లో లాస్ట్ టాపిక్ డి మోర్గాన్స్ లా. ఇందులో ఫస్ట్ లా వచ్చేసి ఏ యూనియన్ బి, ఇలా పైన గీత ఉన్నదాన్ని ప్రైమ్ అంటారు. ఏ యూనియన్ బి ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రైమ్ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్, ఇలా గీత ఉన్నదాన్ని ప్రైమ్ అంటారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఏ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రైమ్ యూనియన్ బి ప్రైమ్. ఇప్పుడు మనం డి మోర్గాన్ లా అనేది సమ్ ద్వారా ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ది ఈక్వల్ అవ్వాలి, సెకండ్ది ఈక్వల్ అవ్వాలని. ముందు మన ఎగ్జాంపుల్ ద్వారా ప్రూవ్ చేద్దాం. ఎగ్జాంపుల్ 1, లెట్ యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5 6. ఈ యూ అనేది క్వశ్చన్ ద్వారా మనం ఏం చెప్తామంటే, యూ అనేది ఎప్పుడు ఇస్తారంటే ఇలా క్వశ్చన్లో ప్రైమ్ ఇచ్చినప్పుడు, అంటే ఇలా పైన గీత ఉంది కదా, ఇలా ప్రైమ్ ఇచ్చినప్పుడు యూ ఇస్తాడండి. మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్లో ప్రైమ్ ఇవ్వకపోతే యూ ఇవ్వడు, క్వశ్చన్లో ప్రైమ్ ఇస్తే యూ ఇస్తాడు. అంటే ఇలా పైన గీత ఉన్నదాన్ని ప్రైమ్ అంటారు, యూ ఇస్తే ప్రైమ్ ఇస్తాడు. ప్రైమ్ ఇవ్వకపోతే యూ ఇవ్వడు. ఓకే అండి. లెట్ యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5 6. ఫైండ్ ఏ యూనియన్ బి ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రైమ్ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్. సెకండ్ వన్, ఏ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రైమ్ యూనియన్ బి ప్రైమ్. ఇలా గీత ఉన్నదాన్ని ప్రైమ్ అంటారు, ఇలా యూ అన్నదాన్ని యూనియన్ అంటారు, ఇలా యూ తిప్పేసిన దాన్ని ఏమంటారు, ఇంటర్సెక్షన్ అంటారు. ఇప్పుడు ముందు ఫస్ట్ది ఈ రెండింటిని ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఏ యూనియన్ బి ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రైమ్ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్. దానికోసం ముందు ఏ యూనియన్ బి ప్రైమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ యూనియన్ బి ప్రైమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయబోయే ముందు మనం ఏ యూనియన్ బిని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే అర్థం ఏకి బికి యూనియన్ కడతామండి. ఓకే, ఫస్ట్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయబోయే, ఏ యూనియన్ బి ప్రైమ్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనం ఏ యూనియన్ బిని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ 1 2 3 4, యూ అంటే యూనియన్, బి అంటే 3 4 5 6. ఏ వాల్యూ బి వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. ఇక్కడ యూ అంటే యూనియన్ అని అర్థం. 1 2 3 4 యూనియన్ 3 4 5 6. 1 2 3 4 ఏ, 3 4 5 6 బి. ఈ రెండింటికి యూనియన్ ఫైండ్ అవుట్ చేయడం అంటే రెండింటిని కలపాలి. కలపడం అంటే ఎలా కలుపుతాం, వరుసగా ముందు ఏ వాల్యూ ఉంది 1, నెక్స్ట్ 2, 3 3 ఈక్వల్గా ఉంది కాబట్టి ఒకటే వేస్తాం, 4 4 ఈక్వల్గా ఉంది కాబట్టి ఒకటే వేస్తాం, 5 6 అలా వరుసగా వచ్చిన వాల్యూస్ని వేసేస్తాం కలిపేసి. 1 2 3 4 5 6 ఏ యూనియన్ బి. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది క్వశ్చన్ ప్రకారం ఏ యూనియన్ బి ప్రైమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ యూనియన్ బి ప్రైమ్ అంటే దాని ఫార్ములా వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి ప్రైమ్ అంటే అర్థం ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్లో వచ్చిన యూలో నుంచి ఏ యూనియన్ బి తీసేస్తాం. యూ మైనస్ ఏ యూనియన్ బి అంటే యూలో నుంచి ఏ యూనియన్ బి పూర్తిగా తీసేస్తే మిగిలిన యూ వాల్యూస్ వేసుకుంటాం. ఏ యూనియన్ బి ప్రైమ్ అంటే అర్థం ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ యూనియన్ బి. ఇప్పుడు క్వశ్చన్లో యూ వాల్యూ ఇచ్చేసాడు, ఇదిగోండి క్వశ్చన్లో ఇచ్చిన యూ వాల్యూ 1 2 3 4 5 6 7 8 9, అది ఇక్కడ వేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 మైనస్ పైన ఫైండ్ అవుట్ చేసిన ఏ యూనియన్ బి వాల్యూస్ వేసుకుంటాం. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 యూ వాల్యూ క్వశ్చన్లో ఇచ్చేసాడు, ఏ యూనియన్ బి ముందు ఫైండ్ అవుట్ చేసాం. 1 2 3 4 5 6. ఇప్పుడు యూలో నుంచి ఏ యూనియన్ బి పూర్తిగా తీసేయాలంటే కామన్ వాల్యూస్ ఏమున్నాయో అది కొట్టేస్తాం. 1 1 కామన్గా ఉంది, 2 2 కామన్గా ఉంది, 3 3 కామన్గా ఉంది, 4 4 కామన్గా ఉంది, 5 5 కామన్గా ఉంది, 6 6. ఇప్పుడు 1 1 క్యాన్సిల్ చేస్తాం, 2 2 క్యాన్సిల్ చేస్తాం, 3 3 క్యాన్సిల్ చేస్తాం, 4 4 క్యాన్సిల్ చేస్తాం, 5 5 క్యాన్సిల్ చేస్తాం, 6 6. ఇక్కడ చూడండి 1 1 క్యాన్సిల్ చేసాం, 2 2 క్యాన్సిల్ చేసాం, 3 3 కొట్టేసాం, 4 4 క్యాన్సిల్ చేసాం, 5 5 క్యాన్సిల్ చేసాం, 6 6 క్యాన్సిల్ చేసాం. ఇలా 1 2 3 4 5 6 1 2 3 4 5 6 క్యాన్సిల్ చేశాక ఇక మిగిలిన వాల్యూ ఏంటి 7 8 9. ఇప్పుడు ఏ యూనియన్ బి పైన ఉన్న గీతను ప్రైమ్ అంటారు, ఈజ్ ఈక్వల్ టు 7 8 9. ఓకే అండి. ఏ యూనియన్ బి ప్రైమ్ కంటే ముందు మనం ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఏ యూనియన్ బి ప్రైమ్ ఫైండ్ అవుట్ చేయాలి.
ఏ యూనియన్ బి ప్రైమ్ అంటే అర్థం 7, 8, 9. ఏ యూనియన్ బి ప్రైమ్ వచ్చేసింది. అంటే ఇటు పక్కన వాల్యూ ఉన్న ఏ యూనియన్ బి ప్రైమ్ వచ్చేసింది. మనం ఈక్వల్ టు తర్వాత ఉన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు తర్వాత ఉన్న వాల్యూ ఏంటి? ఏ ప్రైమ్ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ప్రైమ్ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్ కంటే ముందు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ ప్రైము బి ప్రైమ్. ఓకే అండి, ఏ ప్రైమ్ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్ కంటే ముందు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఏ ప్రైమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ప్రైమ్ అంటే ఏ పైన గీత ఉంది కాబట్టి దాన్ని ఏ ప్రైమ్ అంటారు. ఏ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు దాని ఫార్ములా యూ మైనస్ ఏ. యూ వాల్యూ కామన్ అండి, ఇక్కడ ఉన్న దాన్ని బట్టి ఏ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏ యూనియన్ బి ఉంది కాబట్టి ఇక్కడ ఏ యూనియన్ బి వచ్చింది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ వస్తుంది. ఏ ప్రైమ్ ఫార్ములా వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ, అంటే యూలో నుంచి ఏ తీసేయాలి. ముందు మనం ఆల్రెడీ క్వశ్చన్లో యూ వాల్యూ ఇచ్చేసాడు. 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఏ వాల్యూ కూడా ఇచ్చేసాడు 1 2 3 4. ఇప్పుడు మనం ఏం చేయాలి? యూలోను ఏలోను కామన్గా ఏ వాల్యూస్ ఉన్నాయో అది క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ కామన్గా ఏమున్నాయి? 1 2 3 4 1 2 3 4 క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ చూడండి 1 2 3 4 1 2 3 4 క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ మిగిలిన వాల్యూస్ ఏంటి? 5 6 7 8 9. ఇప్పుడు ఏ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 6 7 8 9, అది ఏ ప్రైమ్. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? బి ప్రైమ్. బి ప్రైమ్ ఫార్ములా వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ బి. అంటే బి ప్రైమ్ అంటే అర్థం ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్లో ఇచ్చిన యూ వాల్యూలో నుంచి క్వశ్చన్లో ఇచ్చిన బి వాల్యూ తీసేస్తాం. ఇప్పుడు యూ వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చేసాడు 1 2 3 4 5 6 7 8 9 మైనస్ బి వాల్యూ కూడా క్వశ్చన్లో ఇచ్చేసాడు 3 4 5 6. ఇప్పుడు యూలోను బిలోను కామన్గా ఉన్నదేంటి? 3 4 5 6 3 4 5 6. అంటే యూలోను బిలోను కామన్గా ఉన్న 3 4 5 6 3 4 5 6 క్యాన్సిల్ చేసాం. ఇక మిగిలిన వాల్యూస్ ఏంటి? యూలో 1 2 7 8 9, అది ఇక్కడ వేసుకుంటాం 1 2 7 8 9. ఏ ప్రైమ్ వచ్చేసి 5 6 7 8 9, బి ప్రైమ్ వచ్చేసి 1 2 7 8 9. ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ ప్రైమ్ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్. ఏ ప్రైమ్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం 5 6 7 8 9. ఇంటర్సెక్షన్ అంటే యూని తిప్పేస్తాం. బి ప్రైమ్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం 1 2 7 8 9 1 2 7 8 9. ఈ రెండింటికి మనం ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూస్ ఇంటర్సెక్షన్ అవుద్ది. ఈ రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూస్ ఏంటి? 7 8 9 7 8 9. ఇది ఇక్కడ రాస్తాం 7 8 9. ఏ ప్రైమ్ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 7 8 9. ఏ యూనియన్ బి ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 7 8 9. ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి, అదే మనం ప్రూవ్ చేయాల్సింది. ఏ యూనియన్ బి ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రైమ్ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్, రెండు ఈక్వల్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ క్వశ్చన్లో ఏ యూనియన్ బి ప్రైమ్ 7 8 9 వచ్చింది, ఏ ప్రైమ్ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్ 7 8 9 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ అయిందండి. ఇదిగోండి, దేర్ ఫోర్ ఏ యూనియన్ బి ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రైమ్ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్, రెండు ఈక్వల్ అని ప్రూవ్ అయింది. ఫస్ట్ డిమోర్గాన్లా ప్రూవ్ అయింది. నెక్స్ట్ సెకండ్ లాని మనం ప్రూవ్ చేయాలి. సెకండ్ లా వచ్చేసి ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రైమ్ యూనియన్ బి ప్రైమ్, ఈ రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ ఏం ప్రూవ్ చేయాలంటే ఏ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రైమ్ యూనియన్ బి ప్రైమ్. ముందు దానికంటే ముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ ఇంటర్సెక్షన్ బిని ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ప్రైమ్ కట్టాలి. ఓకే అండి, ముందు మనం ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి, సెకండ్ క్వశ్చన్లో ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేసాడు 1 2 3 4 ఇంటర్సెక్షన్. బి వాల్యూ క్వశ్చన్లో ఇచ్చేసాడు 3 4 5 6. ఇప్పుడు ఏ బిలోను కామన్గా ఉన్న వాల్యూస్ ఏంటి? 3 4 3 4, అదే ఇక్కడ వేస్తాం, అదే ఆన్సర్. ఇంటర్సెక్షన్లో అర్థం ఏంటంటే ఏలోను బిలోను కామన్గా ఉన్న వాల్యూస్ తీసుకోవాలి. ఏలోను బిలోను కామన్గా ఉన్న వాల్యూస్ ఏంటి? 3 4 3 4, అదే ఇక్కడ రాస్తాం 3 4. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 3 4. నెక్స్ట్ ఏం చేయాలి? క్వశ్చన్లో ప్రకారం ఏ ఇంటర్సెక్షన్ బికి ప్రైమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే అండి, ఏ ఇంటర్సెక్షన్ బికి ప్రైమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ బికి ప్రైమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని ఫార్ములా వచ్చేసి యూ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. యూలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బిని పూర్తిగా తీసేయాలి. ఇప్పుడు ముందు మనం యూ వాల్యూస్ తీసుకుంటాం 1 2 3 4 5 6 7 8 9, అది క్వశ్చన్లో ఇచ్చేసాడు. మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి దాని వాల్యూ వచ్చేసి 3 4.
ఇప్పుడు ముందు యూలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీసేయాలి కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 3 4లో ఏదైనా కామన్గా ఉందంటే 3 4 3 4 యూలోను ఏ ఇంటర్సెక్షన్ బిలోను 3 4 3 4 కామన్గా ఉంది కాబట్టి 3 4 3 4 క్యాన్సిల్ చేసేస్తాం. ఇక మిగిలిన వాల్యూ ఏంటి 1 2 5 6 7 8 9 1 2 5 6 7 8 9 ఏ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 1 2 5 6 7 8 9. నెక్స్ట్ మనం ఏ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్ ఫైండ్ అవుట్ చేశాక ఇటువైపు వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇటువైపు వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ ప్రైమ్ యూనియన్ బి ప్రైమ్. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ ప్రైమ్ యూనియన్ బి ప్రైమ్ కంటే ముందు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఏ ప్రైమ్ బి ప్రైమ్. ఇక్కడ ఏ ప్రైమ్ బి ప్రైమ్ డైరెక్ట్గా ఎందుకు వేసామంటే మనం ఫస్ట్ క్వశ్చన్లోనే ఆల్రెడీ ఏ ప్రైము బి ప్రైము ఫైండ్ అవుట్ చేసేసాం కాబట్టి. ఓకే, ఏ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 6 7 8 9 ఫ్రమ్ 1 అంటే అర్థం ఫస్ట్ క్వశ్చన్లోనే ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసేసాం. బి ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 2 7 8 9 ఫ్రమ్ 1 అంటే అర్థం ఫస్ట్ క్వశ్చన్లో నుంచి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏ ప్రైమ్కి బి ప్రైమ్కి యూనియన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ప్రైమ్ యూనియన్ బి ప్రైమ్. ఏ ప్రైమ్ యూనియన్ బి ప్రైమ్ అంటే ఏ ప్రైమ్ని బి ప్రైమ్ని మనం కలిపేయాలి, యూనియన్. ఓకే, ఏ ప్రైమ్ 5 6 7 8 9 యూ అంటే యూనియన్, బి ప్రైమ్ 1 2 7 8 9 ఈ రెండింటిని కలిపేస్తాం. ముందు 1 2 రాస్తాం, తర్వాత 5 6. ఇక్కడ కామన్గా ఉన్న 7 8 9ని ఒకటే రాస్తాం, 7 8 9 1 2 5 6 7 8 9. ముందు 1 2 రాస్తాం, తర్వాత 5 6 రాస్తాం. 7 8 9 7 8 9 కామన్గా ఉంది కాబట్టి 7 8 9 రాస్తాం. ఏ ప్రైమ్ యూనియన్ బి ప్రైమ్ అంటే వరుసగా వాల్యూస్ వేసేయడమే. 1 2 5 6 7 8 9. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చూడాలి? ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 2 5 6 7 8 9. ఏ ప్రైమ్ యూనియన్ బి ప్రైమ్ 1 2 5 6 7 8 9 రెండు ఈక్వల్ అని అర్థం. ఓకే, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ప్రూవ్ అయింది. ఏ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రైమ్ యూనియన్ బి ప్రైమ్ రెండు ఈక్వల్ అని ప్రూవ్ అయింది. ఏ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్ 1 2 5 6 7 8 9 ఏ ప్రైమ్ యూనియన్ బి ప్రైమ్ 1 2 5 6 7 8 9 రెండు ఈక్వల్ అని ప్రూవ్ అయింది. దేర్ ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రైమ్ యూనియన్ బి ప్రైమ్.